ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతుల పనులు పూర్తయ్యాయి. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు ఇంజనీర్లు. కేవలం 5 రోజుల్లోనే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శనంలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు పూర్తయ్యాయి. ప్రస్తుతం మరమ్మతులు చేసిన 3 గేట్లు సమర్థంగా పనిచేస్తున్నాయని స్పెషల్ ఆఫీసర్ కృష్ణారావు తెలిపారు. గేట్లో కౌంటర్ వెయిట్ని బయట నుండి ఫ్లోర్లో వచ్చిన 5 పడవలు వాటిని ఫిట్ చేయడం వల్ల ఉన్న కౌంటర్ వెయిట్ పగిలిపోయింది. ఆ పగిలిపోయిన కౌంటర్ వెయిట్ని కాంక్రీట్ కౌంటర్ వెయిట్ తయారు చేయాలంటే మనకి సమయం పడుతుంది. దాదాపు 4 రోజులు పడుతుంది. అవి తయారు చేసి ప్యూరింగ్ చేసి మళ్ళీ బిగిస్తాం. అందువల్ల ఇప్పుడు వాటి బదులు కొత్తగా ఐరన్ బాక్స్ టైప్ తయారు చేసి ఒక్కొక్క కౌంటర్ వెయిట్ పగిలిపోయిన కౌంటర్ వెయిట్ అక్కడ ఉన్నది. అది 17 అడుగులు ఉన్నది. 17 టన్నులు బరువు ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఐరన్ బాక్స్ తయారు చేసి ఐరన్ బాక్స్ వెయిట్ 4.5 టన్నులు ఉంటుంది. దాంట్లో స్క్రాప్ ముక్కలు ఒక 8 టన్నులు వేస్తున్నాం. 8-8.5 టన్నులు. మిగతా 4 టన్నులు 3.5 నుంచి 4 టన్నులు కాంక్రీట్ దాంట్లో అవి కదలకుండా సెట్ అయిపోవడానికి పోస్తాం. మళ్ళీ 17 టన్స్ కి ఐరన్ కౌంటర్ బాక్స్ తయారు చేస్తాం. తయారు చేసి బిగిన్ చేసాం. 67-69 గంటల్లో పూర్తి అయిపోయింది. 70 గంటలో కూడా దాదాపుగా పూర్తి అయిపోవచ్చింది. అది ఒక అరగంటలో ఆ పనులు కూడా పూర్తి అవుతాయి. వాటన్నిటి కాంక్రీట్ ఫిలప్ చేస్తే ఈ మొత్తం పనులు గేట్ అవుతూ మామూలుగా పాత రోజులు ఎట్లా ఉన్నాయో అట్లా గేట్ ఆపరేట్ అవ్వగలరు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఇహానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వరద ఉధృతత నెలకొన్న నేపథ్యంలో దాదాపుగా 11,40,000 క్యూసెక్లు వరద నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో దాదాపుగా 4 బోట్లు భారీ సైజులో ఉన్న బోట్లు 4 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఢీకొన్నాయి. ఢీకొన్న సమయంలో ఆ ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన 67, 69, 70 గేట్లు భారీగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న క్రమంలో 69వ నెంబర్ గేట్ పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్న క్రమంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో నిష్ణాతుడైన ఆ బ్యారేజీలకు సంబంధించి నిష్ణాతుడైన కన్నయ్య నాయుడిని పిలిపించి ఆ ప్రభుత్వం చూపించింది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో తనదైన మార్పు తనదైన శైలిలో ప్రతి ఒక్క పనిని త్వరితగతిన పూర్తి చేస్తాం అనేది మరొకసారి నిరూపించారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా 3 ప్రధాన గేట్లు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ 3 ప్రధాన గేట్లను కూడా వరద నీరు తగ్గిన 3 రోజుల్లోనే పూర్తి చేయడం గొప్ప విషయం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయని కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే 67, 69, 70 గేట్ల వద్ద ఆ దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. పూర్తిగా ఆ దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ ఇంజనీర్లకు సంబంధించి కూడా ఇంజనీర్లు ఏదైతే గేటు ఆదివారం రోజు సాయంత్రానికి వచ్చిన ఈ పడవలకు సంబంధించి కూడా 3 ప్రధాన పడవలు, ఒక చిన్న పడవ, మొత్తంగా 4 పడవలు వచ్చాయి. ఈ వరద ఉధృతి దాటికి కొట్టుకుంటూ వచ్చిన ఈ 4 కోట్ల గేట్లకు ఢీకొన్న నేపథ్యంలో ఈ 69వ నెంబర్ గేటు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. అయితే దెబ్బతిన్న సమయంలో ఎవరైతే నిష్ణాతుడైన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి గేట్లని ఆ కన్నయ్య నాయుడికి చూపించారు. కన్నయ్య నాయుడికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి 9 గంటల్లో పిలిపించి ఆయన చూపించిన పరిస్థితి ఉంది. అయితే నిమ్మల రామానాయుడు చూపించిన సమయంలో రాష్ట్రం మొత్తం కూడా టెన్షన్ పడిన వాతావరణం ఉంది. దాదాపుగా 18 గంటల సేపు ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం బ్యారేజ్
బ్యారేజీకి సంబంధించి సోషల్ మీడియాలో చెక్కులు కొట్టింది. ప్రకాశం బ్యారేజీకి భారీగా దెబ్బతిన్నది. ప్రకాశం బ్యారేజీ ఇబ్బందికర పరిస్థితిలో ఉందనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాత్రి 9 నుండి 10 గంటల సమయంలో వచ్చిన నిష్ణాతుడైన కన్నయ్య నాయుడు ప్రభుత్వానికి హామీ ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం కొంత మేరకు వరద తగ్గిన తర్వాత మనం ఏర్పాటు చేయొచ్చు, అప్పటిదాకా గేట్లకు కానీ ప్రకాశం బ్యారేజీకి కానీ ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా ఆ కన్నయ్య నాయుడు ప్రకటించాడు. కన్నయ్య నాయుడు ప్రకటించడంతో కొంత మేరకు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలోనే వరద ప్రవాహం తగ్గిన వెంటనే ప్రకాశం బ్యారేజీలో మరమ్మతుల కార్యక్రమాలు చేపట్టారు. మరమ్మతుల కార్యక్రమం చేపట్టిన 5 రోజుల్లోనే పూర్తిగా కూడా 5 రోజుల్లో మొత్తం ఆధీనంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానమైన గేట్ 69 నెంబర్ గేట్ అయితే 3 రోజుల్లోనే పూర్తి చేశారు. 3 రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలిగించే విధంగా చేశారు. దీంట్లో ముఖ్యమైన ఆ గేట్లకు సంబంధించి నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకాల ఆధ్వర్యంలోనే మార్గదర్శనంలోనే ఆ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయటం, అలాగే ఏదైతే దెబ్బతిన్న వాటిల స్థానంలో స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను అయితే తయారు చేసి పెట్టారు. అలాగే ఏదైతే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాంట్లో స్టీల్ తో వాడారు. స్టీల్ తో వాడి ఈ కౌంటర్ వెయిట్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ గేట్లు మొత్తం కూడా నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శనంలోనే ఆ కౌంటర్ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం మరమ్మతులు చేసిన 3 గేట్లు కూడా సమర్థంగా పనిచేస్తున్నాయని స్పెషల్ ఆఫీసర్ కృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే కన్నయ్య నాయుడు మార్గదర్శనంలో ఈ వ్యవస్థ మొత్తం కూడా పూర్తయ్యి 67-69 గేట్లు ప్రశాంతంగా ఉన్నాయని తెలిసిన తర్వాత ఆ కన్నయ్య నాయుడిని అయితే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు సన్మానించారు. ఆయన్ని ఘనంగా ఆయన చేసిన సేవలకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి కృతజ్ఞత అయితే తెలిపింది. రిహానా, అంటే పాడైన 3 గేట్లు కూడా 3 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 3 ఇప్పుడు సమర్థంగా పనిచేస్తున్నాయని చెప్పడం జరిగింది ఆఫీసర్ కూడా. సో అంటే ఎంతటి వరదనైనా తట్టుకునే శక్తి ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా రిహానా, ఏదైతే గతంలో ఉన్న కౌంటర్ వెయిట్ల కన్నా కూడా ఇప్పుడు నిర్మించిన కౌంటర్ వెయిట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మొత్తంగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 72 గేట్లు ఉంటాయి. ఈ 72 గేట్లలో కూడా ఇప్పుడు 67, 69, 73 గేట్లు కూడా కౌంటర్ వెయిట్ మొత్తం కూడా స్టీల్ తో తయారు చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈ 72 గేట్లలో కూడా ఈ 67, 69, 70 గేట్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ గేట్ల కన్నా ఈ గేట్లు చాలా వెయిట్ ని కూడా తట్టుకునే పరిస్థితి ఉంటుంది. అత్యాధునిక పరిజ్ఞానంతో అత్యాధునికంగా తయారు చేసిన ఈ వెయిట్ గేట్లు గతంలో నిర్మించిన వాటికంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయని కూడా ఇప్పటికే అధికారులు తేల్చారు. దీనికి సంబంధించి కన్నయ్య నాయుడు ఇచ్చిన సూచనలు సలహాతోనే ఈ స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను అయితే తయారు చేసిన పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఇంకా మీదట ఏదైనా సరే పడవ కన్నా పెద్ద స్థాయి ఏదైనా కొట్టుకొని వచ్చినా ఇప్పుడు ప్రధానంగా కృష్ణానది ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా ఏది బలమైన వస్తువు వచ్చినా గానీ మిగతా గేట్లు అన్నిటికన్నా కూడా వరద ఆ మూల స్థాయికి ఉండేది ఎక్కువగా ప్రవహించేది కూడా 67, 69, 70 గేట్లు. ఈ 3 గేట్లకే ఏదొచ్చినా ప్రధానంగా కొట్టుకొని వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఏదొచ్చినా సరే ఈ 3 గేట్లు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా నిలబడి గట్టిగా నిలబడటం కోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ స్టీల్ తో తయారు చేసిన భారీ వేట్లను అయితే నిర్మించారు. ఈ నిర్మించిన తర్వాత ఖచ్చితంగా మిగతా గేట్ల కన్నా గానీ ఈ 3 గేట్లు స్ట్రాంగ్ గా ఉంటాయని ప్రభుత్వం ఎప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. రిహానా.